కూడా మేము మొత్తం వెరిఫై చేస్తాం. ఈ బండ్లలో ఏమైనా దొంగ బండ్లు ఉన్నాయా, లేకపోతే వ్యక్తుల్లో ఇప్పుడు తలవారు ఉంది, లేకపోతే ఇంకేమైనా వెపన్స్ ఉన్నాయా, ఎక్కడైనా గంజాయి లాంటివి ఉన్నాయా. అండ్ అతి ముఖ్యమైనది గంజాయి అనే ఒక విపత్తు. మీ అందరు చూసారు, మొన్న మనము 400 కిలోల గంజాయి పట్టుకున్నాం మనం. అది ఒరిస్సా రాష్ట్రం నుంచి నాసిక్కి వెళ్తుంది, మహారాష్ట్రకి, చాలా పెద్ద ఎత్తున. మన కుటుంబంలో ఎవరికి లేదు కదా గంజాయి అలవాటు, మనకేంది మనం అనుకోవద్దు. గంజాయి పెరిగిపోతే, గంజాయి కన్జంప్షన్ పెరిగిపోతే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. గంజాయి మత్తులో బండి డ్రైవ్ చేసింది అనుకోండి, వాడు యాక్సిడెంట్ చేస్తాడు. గంజాయి మత్తులో ఒక పిల్లగాడు మన ఇంటి ఆడపిల్లల జోలికి రావచ్చు. గంజాయి మత్తులో పిల్లగాడు మర్డర్లు లేకపోతే దొంగతనాలు చేయొచ్చు. గంజాయి మత్తులో వాడు ఏమైనా చేయొచ్చు వాడు. సో మన ఇంట్లో సేఫ్ ఉంటే సరిపోదు, సొసైటీ కూడా మనకు సేఫ్ ఉండాలంటే ఈ డ్రగ్స్ గురించి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు డ్రగ్స్ గురించి మీ సొంత ఫ్రెండే కావచ్చు, వాడు డ్రగ్స్ తీసుకున్నట్టు మీకు తెలిస్తే మీరు ప్లీజ్ మాకు షేర్ చేయండి. అది మీరు అతనికి చేసే పుణ్యమే, అతను మేలు చేయడమే. అతను కొంత ఇబ్బంది పడుతుండొచ్చు. అతనికి ఒక 30 రోజులు 40 రోజులు మేము డిఅడిక్షన్ ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. అతనికి కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వడం అవన్నీ చేసి అతనికి ఆ మత్తులోంచి బయటికి తీసుకొస్తాం. మీరు మనకెందుకులైనా వదిలేశారనుకోండి, దాంట్లోనే ఉండిపోయి బయటికి రాలేక చాలా ఇబ్బంది పడతాడు. అండ్ ఒక నిజమైన మిత్రుడు, నిజమైన ఫ్రెండ్ ఎవడ ఉన్నాడు అనుకోండి, అవతల వ్యక్తిలో లోపాలు ఎత్తి చూపుతాడు. అన్నిటికీ చెప్పిన ప్రతిదానికి అరే నువ్వు కరెక్టే రా, నువ్వు మంచిగా రా అని చెప్పొద్దు ఎప్పుడు. నిజమైన మిత్రుడు లోపాలు ఉంటే తప్పు ఖచ్చితంగా చెప్తాడు, అరే నువ్వు చేసే తప్పు అని. మీ అందరిలో కూడా ఆ మిత్రుడు ఉండాలి. మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ గల్లీల్లో కానీ ఎవరైనా సరే, మీ అందరికి తెలిసిపోతుంది, మీ అందరికి ఖచ్చితంగా తెలుసు. గంజాయి ఇవ్వడం తాగితే వాడి బిహేవియర్ మారిపోతుంది, వాడి అలవాట్లు మారిపోతాయి. వాడు సరిగ్గా అన్నం తినడు, అర్ధరాత్రి నిద్ర బోడు, వాడు చేతికి రకరకాల టాటూస్ తోటి వాడు ఒక రకంగా తయారవుతాడు. వాడు మొహమంతా పీకిపోతుంది, తిన్నది వంట పట్టదు, బక్కగా అవుతాడు, హైపర్ అవుతాడు, కోపం అవుతాడు బాగా. ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇతను వస్తుంది. సో అండ్ అది కాకుండా గంజాయి కొడితే చాలా గలీజ్ వాసన వస్తుంది. అతని పరిసర ప్రాంతాల్లోనే చాలా గలీజ్ వాసన వస్తుంది. వీటన్నిటితోటి మీరు అతన్ని పట్టుకోవచ్చు. అతన్ని పట్టుకొని లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే చాలు, అతన్ని మేము కాపాడుతాం. అతన్ని జైల్లో పెట్టడం ఉండదు, అతన్ని డిఅడిక్షన్ చేయిస్తాం. ఈ డిఅడిక్షన్ చేయించి అతని ఫ్యామిలీని ఈ గంజాయి మత్తులోంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం పట్టుకున్న 400 కిలోలు, ఒక్కొక్క గ్రాము ఎంతమంది తాగొచ్చు అండి? 1 కిలోలో 1000 సిగరెట్లు అవుతాయి. అంటే 400 కిలోలకు చూడండి, 4 లక్షల గంజాయి మత్తులో ఉన్న వ్యక్తుల్ని యువతను మనం కాపాడగలిగాం. సో మీ అందరు సహకరిస్తే ఇంకా చాలా మంచి పనులు చేయవచ్చు, మన కాలనీ అభివృద్ధి చేయవచ్చు. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనము కొంతకాలం తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చేద్దాము. నెక్స్ట్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనం ప్లాన్ చేద్దాము. మీ అందరు రండి, మనం కూర్చుందాము, కూర్చొని ఛాయ్ తాగి మంచిగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏంది అది కనుక్కుందాము. సో మీలో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్పవచ్చు.